మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి నాన్న. మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఎవరు మిస్? నువ్వు మిస్ టెస్ట్ విన్నా మిస్. ఏంటమ్మా? ఒక టెస్ట్ వింటూ ఉంది మిస్. టెస్టా? నిన్న బాయ్స్ అండ్ గర్ల్స్ కి మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎవరు చెప్తే ఎంతమంది చెప్తే వాళ్ళకి మార్క్స్ వేసుకున్నాం. అందులో బాయ్స్ విన్ అయ్యారు. ఓకే, గర్ల్స్ రన్నర్స్ అయ్యారు, బాయ్స్ విన్నర్స్ కదా. సో ఈ రోజు ఏం చేద్దామంటే, మరి నిన్న నేర్చుకున్న విషయాన్ని ఒకసారి మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకోవాలి కదండి. సో అందుకని సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆల్రెడీ ఏం చెప్పాలి, లైక్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే విషయాలు, మీ నేమ్ చెప్పాలి, మీరేం చదువుతున్నారు, ఏ కాలేజ్, ఎక్కడి నుంచి, ఏ ఊర్లో ఉంటున్నారు, ఇవన్నీ నిన్న డిస్కస్ చేస్తున్నాం కదా. అది మిమ్మల్ని ఈ రోజు చెప్పమంటున్నాను. మళ్ళీ నిన్న మీరు చెప్దామనేసరికి నెట్వర్క్ లేక మిస్ అయిపోయాం. సో ఆ ఆపర్చునిటీ ఈ రోజు మీకు ఇస్తున్నాను, మీరు చెప్పండి అంటున్నాను. ఓకే రైట్, ప్లీజ్ స్టార్ట్. My name is Nagraj miss. చెప్పరా? చెప్పండి. I am studying second year miss. సెకండ్ ఇయర్ గ్రూప్ అండి? OA group miss. OA. Okay. OA. My district is Chittoor miss. Okay. What is your college name? PCM Junior College, Nagiri. PCM Junior College, Nagiri. Okay. Okay miss. అంతేనా? ఇంకా చెప్పాలంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి, లేదా వాట్ యూ వాంట్ టు బికమ్. మీరు ఇప్పుడు ఓఏ చేస్తున్నారు, ఫర్దర్ గా మీ ఎడ్యుకేషన్ అయ్యాక మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు అది చెప్పండి. అటెండర్ మిస్. ఓఏ ఆఫీస్ అటెండరా ఓఏ అంటే? అవును మిస్. ఓకే రైట్. మీరు ఒక స్పెషలైజేషన్ వొకేషనల్ కోర్స్ చేస్తున్నారు అయితే? అవును మిస్. టైపింగ్ కూడా ఉంది మిస్ దాంట్లో. ఓకే, అదే ఇప్పుడు మీరు టైపింగ్ చూపించారు, నాకు అర్థమైంది. ఓకే గుడ్. సో ఇప్పుడు మీరు ఇది చెప్పిందని ఒక చిన్న సిస్టమాటిక్గా మార్చుతాం. సో మీరే అనుకుందాం, నేను చెప్తున్నాను మీరే అనుకుందాము. ఒకసారి రీ ఎక్సర్సైజ్ చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మై నేమ్ ఈజ్ నాగరాజ్. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ ఓఏ ఇన్ జూనియర్ కాలేజ్ నగరి అట్ ఏ డిస్ట్రిక్ట్ అండి? ప్రకాశం డిస్ట్రిక్టా? చిత్తూరు మిస్. చిత్తూరు డిస్ట్రిక్ట్ అట్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి? మీరు చిత్తూరు నుంచే కదా. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ పుట్టినూరు ఎక్కడ? నగిరి టు విలేజ్ మిస్, కాకివీడు. కాజివీడు. సో ఐ యామ్ ఫ్రమ్ కాజివీడు. మనం ఉన్న ప్లేస్ చెప్పాలి. ఐ యామ్ ఫ్రమ్ కాజివీడు. కాకవీడు మిస్. కాకవీడు. ఓకే రైట్, కాకవీడు. మీ పేరెంట్స్ గురించి? మై ఫాదర్ ఈజ్ ఏ, మై మదర్ ఈజ్ ఏ. ఫాదర్ ఏం చేస్తారు? పనికి వెళ్తాను మిస్. ఓకే, లేబరర్. డైలీ లేబరర్ అని చెప్పొచ్చు. ఓకే, డైలీ లేబరర్ లేదా డైలీ వేజ్ లేబరర్ అనొచ్చు. ఓకే, మదర్ అమ్మాయి ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఓకే, ఇప్పుడు మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు? అటెండర్ అవుదాం అనుకుంటున్నారు కదా. సో ఇదే ఆర్డర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మై నేమ్ ఇస్ నాగరాజ్. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ ఓఏ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నగిరి. Okay, I am from Kakavidu. I am from Kakavidu in Chittoor district. Okay, my father is a daily wage laborer. My mother is a housewife. I want to become an attender. Thank you. ఇలా చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్పాలి అర్థమైంది కదా? అర్థమైంది మిస్. రైట్, మళ్ళీ ఒకసారి చెప్పండి ఇప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. I am studying second year OA. పేరు లేదండి మనకి. My name is Nagraj. Yes, మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాబట్టి ఖచ్చితంగా మన పేరు చెప్పాలి. See, don't worry because this is compulsory. మిస్ ఇప్పుడు పక్కన నవ్వుతున్నాడు మిస్. అబ్బాయి కూడా చెప్పించేద్దాం. రెడీగా ఉండమని చెప్పు. వెళ్ళిపోతాడు చూడా. అంతే మరి, చెప్పమంటే పారిపోతున్నారా? ఓకే రైట్, కొంచెం మీ స్క్రీన్ కి దగ్గరగా ఉండండి. అంటే మీకు స్క్రీన్ కనిపించేలా ఉండండి. కొంచెం మధ్యలోకి రండి.
అంతే Good. మిస్. Right. Start. Right. Start. Good afternoon, madam. Good My name afternoon. is Nagaraj. I am studying second year OA. My college name is PCM Junior College. College name అక్కర్లేదు. I am studying second year OA in PCM Junior In College. PCM Junior College, Chittoor district. Village is Kakivedu. I am from. Don't say my village. I am from. I am from Kakivedu village. My district is Chittoor district. మళ్ళీ My father, డిస్ట్రిక్ట్ అక్కర్లే Same. మళ్ళీ చెప్పొద్దు. I am from కాకవీడు in చిత్తూరు Chittoor. డిస్ట్రిక్ట్. My father is daily labor. వెరీ గుడ్. My mother is housewife. వెరీ గుడ్. I am dream is I OA want attender. I want to become an attender. I want to become OA Okay, attender. OAT. Very good. నాన్న. Thank వెరీ you. గుడ్. ఒక్కసారి రిపీట్ చేయండి లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, మిస్ నవతరం మిస్ ఇంకా ప్రాక్టీస్ చేయించమని మీ బ్యాక్ నూనె ఫ్రెండ్ ని. ఆ అబ్బాయి పేరు ఏంటి చెప్పండి. సురేష్ మిస్. సురేష్ ని ప్రాక్టీస్ చేయించమని చెప్పండి మీ బ్యాక్ ఉన్న మీ ఫ్రెండ్ ని. నెక్స్ట్ తను అడుగుదాం. ప్రాక్టీస్ చేయించమని. அப்புறம் உன் பேர் மை நேம் இஸ் சுரேஷ். அப்புறம் ఇప్పుడు నిద్రలేచి వచ్చినట్టున్నాడు. గుడ్ మార్నింగ్ అంటున్నాడు మీ ఫ్రెండ్. వాడు ఏమో తెలియదు మిస్, వాడు ఇంకోటి మిస్. ఓకే, రైట్. కమ్ ఆన్ నాగరాజ్, లెట్స్ కంటిన్యూ. డిస్ట్రాక్షన్ మనకు ఉంటుంది కానీ కమ్ ఆన్ నాగరాజ్. నాన్న ఒకసారి కంప్లీట్ చేసేద్దాం దా. My name is Suresh. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్. District Chittoor. అనుకుందిరా సార్. సరే నాగరాజ్ ఒకసారి నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పాక మీ ఫ్రెండ్స్ తెలుసుకుంటారు. నాగరాజ్ ఒకసారి నువ్వు చెప్పు. నువ్వు ఎలా చెప్తావు వాళ్ళు విని అప్పుడు చెప్తారు. ఓకే, Naveen, Nana, would you like to introduce yourself? Afternoon, madam. Good afternoon, Nana. Yeah, good afternoon. I can hear you. Good afternoon, madam. Good afternoon. Please introduce yourself, ma. Madam. సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నిన్న క్లాస్ లో ఉన్నారా మీరు? లేదు మేడం. ఓకే, ఈ రోజే వచ్చారా? అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి. మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఎందుకంటే సింపుల్ గా వచ్చి కూర్చుంటే మీరు ఎవరంటే నేను అడగకూడదు కదా. సో మీ గురించి మీ డీటెయిల్స్ చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మై నేమ్ ఈజ్ I am studying మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మేడం. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏంటి సబ్జెక్ట్? ఏంటి? సిఈసి, ఎంపీసీ ఏం చెప్తున్నారు? చెప్పండి. సరిగ్గా వినపడమంటాం మేడం. మీరు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఏంటండి? సిఈసినా, ఎంపీసీ? ఓకే, రైట్. ఓకే, సో మై నేమ్ ఈజ్ నవీన్. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ సిఈసి ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కదా? ఎస్ మేడం. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎక్కడ అండి? కనకేల్ మేడం. అనంతపురం జిల్లా కనకేల్ మండలం కలగుర్తి నుంచి వస్తుంది. ఓకే, రైట్. సో లైక్ సీనియర్ సిఈసి, junior college, government junior college. I'm studying second year CEC in government junior college. కనికేరునా? మేడం ప్లేస్ మీ కాలేజ్ ఎక్కడ ఉంది? కనకేల్ మేడం. కనకేల్ మండలం. అదే కనకేరు ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లేదా అనంతపూర్ డిస్ట్రిక్ట్? అనంతపురం డిస్ట్రిక్ట్. ఎస్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కలైకుర్తి విలేజ్.
Kalaikurti village. I am from Kalaikurti. See, no need to include village. Village అని include చెయ్యక్కర్లేదు. మీ ప్లేస్ ఎక్కడో చెప్తే సరిపోతుంది. So my name is Naveen. I'm studying second year CEC in Government Junior College, Kalaikuru in Anantapur district, and I am from Kalakurti in Chitturu in Anantapur district. My father is a my mother is a మీ ఫాదర్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు? యాక్చువల్ మీ ఫాదర్, మై ఫాదర్ ఈజ్ ఏ ఫాదర్ ఏం చేస్తారండి? వ్యవసాయం చేశారు. ఓకే, అగ్రికల్చర్. మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. మదర్ మదర్ అగ్రికల్చర్. మదర్ కూడా హెల్ప్ చేస్తారా ఫాదర్ కి? ఓకే, మై ఫాదర్ అండ్ మదర్. మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. మై మదర్ హెల్ప్స్ మై ఫాదర్. మై మదర్ హెల్ప్స్ మై ఫాదర్ అని చెప్పాలి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? ఐ మీన్ వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్? మీ ఎడ్యుకేషన్ అయ్యాక మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు? నేనైతే ఏమనుకోలేదు. వర్కర్. బ్యాంక్ సమ్ బ్యాంక్ జాబ్, క్లర్క్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? క్లర్క్ చేద్దాం, బ్యాంక్ క్లర్క్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, సో ఐ వాంట్ టు బికమ్ ఎ క్లర్క్. ఐ వాంట్ టు బికమ్ ఎ క్లర్క్ ఇన్ ఎ బ్యాంక్. సో ఇవన్నీ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన మీకు ఐడియా ఉన్నాయి కదా? సో ప్లీజ్ రిపీట్ దీస్. మనం ఏమైతే డిస్కస్ చేస్తున్నామో అవన్నీ ఒకసారి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మై నేమ్ ఇస్ టి నవీన్. అనంతపురం జిల్లా, కనకల్ మండలం, జూనియర్ కాలేజ్, ఫ్రమ్ కలైకుర్తి గ్రామం నుండి వస్తున్నాను. మా ఇంగ్లీష్ రా ఎవరికి రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. మై మదర్ హెల్ప్స్ మై ఫాదర్. మై ఫాదర్ ఈజ్ మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. మై మదర్ హెల్ప్స్ మై మదర్ హెల్ప్స్ మై ఫాదర్. మై ఫాదర్ ఈజ్ మై మమ్ వ్యవసాయ. మై మదర్ హెల్ప్స్ మై ఫాదర్ అంటే మా అమ్మగారు మా ఫాదర్ కి హెల్ప్ చేస్తారు. ఇందులో వ్యవసాయంలో అని అర్థం. మై మదర్ హెల్ప్స్ మై ఫాదర్ అంటే వ్యవసాయంలో హెల్ప్ చేస్తున్నారు అని అర్థం. ఒకసారి రిపీట్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మై నేమ్ ఈస్ టి నవీన్. I am studying. మేడం I am studying. ఏం చదువుతున్నారు? I am studying ఏం చదువుతున్నారు? CEC group madam. అదే I am studying second CEC in Government Junior College, Kalaikuru, Anantapur district. చెప్పండి. My name is T Naveen madam. చెప్పండి. I am studying the second year CEC Anantapur district నుండి కలైకుర్తి మండలం, కనకల్ మండలం, కలైకుర్తి గ్రామం. My father is my mom వ్యవసాయ. Okay. No worries. My father is a farmer. My mother helps my father. My father is a farmer. My father is a farmer. My mother helps my father. My father is a mother helps my father. My father is a farmer. My father is a farmer. My mother helps. My mother helps my father. My mother is a helps my farmer. My mother is a housewife అని చెప్పండి. My mother is a housewife. అంతే, housewife. I want to become a clerk. చెప్పండి. I want to become a clerk. I want to
Become become a a clerk. clerk. Thank you. Yes. గుడ్. ఇది ఇలా ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ డౌట్స్ సరే. ఉన్నాయంటే ఫస్ట్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం చాలా మీరు ఇంపార్టెంట్. సరే. మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది ప్రాక్టీస్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఫ్రెషర్స్ టైంలో లేదా మీరు ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మీ ఫ్రెండ్స్‌కో లేకపోతే మీ టీచర్స్‌కో మీరు పరిచయం చేసుకోవాలి కదా! ఎస్ మేడం. అవునా? మీరు పరిచయం చేసుకోవాలి అనేది ఇంట్రడక్షన్. కాకపోతే మనం ఇప్పుడు తెలుగులో చెప్పేస్తాము. కొంచెం ఇంగ్లీష్‌లో కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓకే? సరే. వెరీ గుడ్ నాన్న. వెల్ డన్. ఇది మనం నిన్న డిస్కస్ చేసుకున్నది. వెరీ గుడ్. ప్లీజ్ Yes. మ్యూట్ యువర్‌సెల్ఫ్. Mute yourself. Right. Let's getting into the topic. As we have discussed yesterday up to yesterday we discussed about self-introduction. Sir, is my screen is visible, sir? Madam, wait. Is my screen is visible, sir? No, madam. You have started sharing, but it's Yeah. not visible, madam. Okay, right. Let me check once. Yes, I have to put share. Is this okay right now? Madam, I think you have some network issue, madam. My God. Yes, madam. Your class and the college name you have to include together, and you have to add the place. Actually, list of things that we have given you, అవన్నీ కూడా మనం అన్నీ చెప్పనవసరం లేదు. బట్ ఇంట్రడక్షన్ అనేటప్పుడు మనం మొత్తం బయోడేటా చెప్పడమే ఇంట్రడక్షన్ అంటే. బట్ ఎక్కడ ఎంత చెప్పాలనేది చాలా ఇంపార్టెంట్. మన డీటెయిల్స్ అన్నీ అంటే మన డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్లాస్, ప్లేస్, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడ పుట్టాం, ఏ ఫుడ్ ఐటమ్ ఇష్టం, ఏమి తింటాము, ఏం తాగుతాం, ఏ డ్రెస్ అంటే ఇష్టం, ఏ కలర్ అంటే ఇష్టం, ఫ్యామిలీ మెంబర్స్ ఎంత, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదా ఒక అఫీషియల్తో మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే అన్నీ అవసరం లేదు. కానీ ఇవన్నీ అవసరమైతే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ ఎలా చెప్పాలి అనే దానికి డీటెయిల్స్ అన్ని మనం ప్రీవియస్ క్లాస్లోని చెప్పుకున్నాము. జస్ట్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ మనకి ఇంట్రడక్షన్ కూడా చెప్పి ఉన్నారు, లైక్ నాగరాజ్ అండ్ టీ నవీన్. సో వెరీ గుడ్ నాన్న. సో అలానే మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అలాగే ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. బట్ వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి, అక్కడితో ఆగలే. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఐ వాంట్ టు బికమ్, ద ఫుడ్ ఐ లైక్, ద డ్రెస్ ఐ లైక్ టు వేర్, ద కలర్స్ ఐ లైక్ మోస్ట్, లేదా మై ఫాదర్ అంటే పేరెంట్స్ ఏం వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పడం, నేనేం అవ్వాలి. మనం ఎక్కడికి ఎండ్ చేస్తామంటే ఐ వాంట్ టు బికమ్ an engineer, a doctor, an accountant, an OAT, if not ఇంకా ప్రొఫెషన్, a teacher or a professor or a lecturer, ఏం అవ్వాలనుకుంటున్నాం అన్ని మనం ఇందులో యాడ్ చేస్తాం. వాంట్ టు బికమ్ అని చెప్పి అక్కడితో ఎండ్ చేసి చెప్పేస్తాం. బట్ ఫర్ సపోజ్ మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి వెళ్తే ఇక్కడితోనే ఆగుతారంటారా? we may have some more questions that they are going to ask you. అవేంటి అయి ఉండొచ్చు? సో ఇప్పటి వరకు అలాంగ్ విత్ దిస్ ఇప్పటి వరకు మనం చెప్పిన డేటాతో పాటు ఇంకా కొన్ని అడగచ్చు. అవి ఏమన్నా గెస్ట్ చేయగలరా? ఎనీబడి? నిన్న క్లాస్లో అనుకున్నాం రేపటికి ఆలోచించుకొని పెట్టుకోండి, ఇవి కాకుండా ఇంకేమి అడగచ్చు, ఏమి అడుగుతారు? నో, రైట్. So it's nothing but about your strengths and weaknesses. Please move on to the next slide, sir.
సో అలాంగ్ దీస్ థింగ్స్ మనం ఇచ్చే బయోగ్రఫీ లేదా బయోడేటాతో పాటు మనకి ఎక్స్ట్రాగా ఇంకేం క్వశ్చన్స్ అడగచ్చు లేదా ఇంకేమి మనం డీటెయిల్స్ ఇవ్వచ్చు అంటే అవి ఏమి కాదండి, ఆ స్ట్రెంగ్త్ అండ్ ఆ వీక్నెస్. మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి చెప్పగలిగి ఉండాలి. అసలు బలం బలహీనత అంటే ఏంటి? బలం అంటే ఫుల్ హెవీ బాడీ ఉన్నది బలం అని, బాగా లీన్గా ఉన్న వాళ్ళు బలహీనులని కాదు అర్థం. It's a thing that knowing what you cannot do. Yes, what you cannot do is more important than knowing what you can do. అంటే మనం ఏమి చెయ్యలేము అనేది తెలుసుకోవడం. మనం ఏం చేయగలమో తెలుసు. ఒక 100 కిలోస్ వెయిట్ లిఫ్ట్ చేయగలం, దట్ యూ కెన్ డూ. ఒక 2-3 చాప్టర్స్ ఒక్కసారి చేసేయగలం, దట్ యూ కెన్ డూ. ఒక లెసన్ మొత్తం మీరు చదివేసి రిసైట్ చేసేయగలరు, దట్ యూ కెన్ డూ. మీరు మీ ఫ్రెండ్స్తోనే కాదు ఎవరితోని కూడా ఎలాంటి భయం లేకుండా మాట్లాడగలరు, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. ప్లీజ్ స్టాప్ హియర్ సార్. సో knowing your strengths and weaknesses in the sense knowing that you cannot do, మనం ఏమి చేయలేము అనేది మన వీక్నెస్ అయితే మనం ఏం చేయగలం అనేది తెలుసుకునేది కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. కానీ మన స్ట్రెంగ్స్ కన్నా మనం ఏం చేయలేదు అనే విషయం అంటే మన వీక్నెసెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వాటిని ఓవర్కమ్ చేయాలి. వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే మన వీక్నెస్ ఏంటో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ చక్కగా ఒక 10 లెసన్స్ లేదంటే ఒక 1 లెసన్ 1 అవర్లో కూర్చొని చదివేసి చెప్పేగల మెమరీ మీ దగ్గర ఉంది. బట్ ఆ ఒక్క లెసన్ని రాయగల ఇది మీకు లేదు అంటే అది వీక్నెస్ ఆ స్ట్రెంగ్త్? ఎస్, మీరు మొత్తం ఎగ్జామినేషన్కి ఇచ్చిన సిలబస్ మొత్తం కంప్లీట్ చేశారు. 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ రిసైట్ చేసేసారు, చదివేసారు, అంతా అయిపోయింది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరి పోనీ అసెస్మెంట్ దగ్గరికి వచ్చేసరికి అసెస్మెంట్ రాద్దాం అనుకుంటే మీరు రాయలేకపోతున్నారు. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్స్ యువర్ వీక్నెస్ టువర్డ్స్ యువర్ రైటింగ్ స్కిల్. మీకు రైటింగ్ ప్రాక్టీస్ లేకపోవడం అనేది మీకు ఒక వీక్నెస్. మీరు రీడింగ్ స్కిల్స్ సూపర్ ఉన్నాయి, ఎలా అయినా మాట్లాడగలరు, ఏమైనా చెప్పగలరు, అది యువర్ స్ట్రెంగ్త్. బట్ అట్ ద సేమ్ టైం మీ ప్రజెంటేషన్ దాని మీద లేదు అంటే అది వీక్నెస్. దాన్ని అలాగే ఉంచేస్తామా, దాన్ని డెవలప్ చేసుకుంటామా? ఎస్, ఏం వీక్నెస్ ఉన్నా అది మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని నెక్స్ట్ కండిషన్కి మనం మోడిఫై చేసుకోగలిగి ఉండాలి. సో అప్పటి నుంచి ఏం చేస్తాం, మనకి రాసే ఇది లేదు కాబట్టి దాని నుంచి ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు 1 లెసన్ 1 క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది, టేక్ యువర్ పెన్ అండ్ ట్రై టు రైట్ ఇట్ వితౌట్ సేయింగ్. సో రాయడం అలవాటు అయితే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళండి, మీరు చదివిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్ మీరు అటెంప్ట్ చేయగలరు. అంతా చదివి మీరు రాయలేకపోతే మీకు ఎగ్జామ్ పేపర్లో కరెక్షన్ చేసినప్పుడు అక్కడ ఏమీ లేకపోతే మార్క్స్ ఎలా వేస్తారు? యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ దట్ యూ కెన్ రీడ్. బాగా చదివి చెప్పగలరు. మీరు చెప్పేస్తారంటే మీ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు, బాబాయ్ ఖచ్చితంగా దీనికి గ్రేడ్ వచ్చేస్తుంది, అట్లీస్ట్ ఏ గ్రేడ్ అన్నా వస్తుంది అని అనుకుంటాం. బట్ అంతా చదివి మనం ఎగ్జామ్లో ఏమీ రాయకపోతే ఇక్కడ గ్రేడ్ కనిపిస్తుందా? కనిపించదు. సో ఈ వీక్నెస్ మనం ఓవర్కమ్ చేయాలంటే ప్రాక్టీస్ కావాలి, రైటింగ్ ప్రాక్టీస్ కావాలి. సో యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ రీడింగ్ బట్ యువర్ వీక్నెస్ ఈజ్ రైటింగ్. దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇంకా అలానే చాలా ఉంటాయి. పబ్లిక్ స్పీకింగ్, కొంతమంది సూపర్గా మాట్లాడగలరు, కొంతమంది పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం, వణుకు వస్తుంది, మాట్లాడాలి. మామూలు ఫ్రెండ్స్తో చాలా బాగా మాట్లాడతారు, బయటకు వచ్చేటట్టు మాట్లాడడం కష్టమైపోతుంది. దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వీక్నెస్. సో దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ స్పీకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. అలా అందరితో మాట్లాడడం మొదలు పెడితే మీకు మాట్లాడే భయం పోతుంది. దిస్ ఈస్ ద వీక్నెస్ అండ్ హౌ యూ హ్యావ్ టు ఓవర్కమ్. సో ప్లీజ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. Why you have to know your strengths and weaknesses. అది తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఏమవుతుంది, మీరు ఏం చేయగలరు, ఏం చేయలేరు. మీకు చేయలేని దాన్ని ఏం చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. చేయగలిగిన దాన్ని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయగలం. లైక్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ హెల్ప్స్ యూ టు గ్రో మోర్, సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. సో ప్రొఫెషనల్ గ్రోత్, సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ ఇన్ ద సెన్స్ ఇట్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నారు, గ్రాడ్యుయేషన్ అవుతుంది, లేదా ఫర్దర్ పీజీ చేయొచ్చు. సో ఇలా మొత్తం మీ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని మీరు మీ ఫర్దర్ ప్లేస్మెంట్కి లేదా మీ జాబ్కి మీరు వచ్చే టైంకి మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మీకు పక్కాగా తెలిసి ఉండాలి, వాటిని ఓవర్కమ్ చేయగలగాలి. ఎందుకు మీకు స్ట్రెంగ్స్ అవసరము అంటే
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇది చేయగలను, ఓకే, నేను దీనిని బట్టి ఇంకా నేను మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్గా నేను పర్ఫామ్ చేయగలను. అండ్ థర్డ్ వన్ ఈస్ సెల్ఫ్ డెవలప్మెంట్. మనము మన పర్సనల్ గ్రోత్ అనేది తెలుస్తుంది. బట్ ఇందులోనే మన వీక్నెస్ కూడా ఏంటి, దానికి ఆపోజిట్లో మనలో ఒక స్మాల్ మైన్యూట్ థింగ్స్ ఆర్ దేర్ విచ్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ అస్ దట్ వీ హ్యావ్ టు డెవలప్. ఎందుకని? ఆ భయం, ఫోబియా, ఆ భయము, ఆ ఫోబియా లేదా ఆ మనల్ని మనం ప్రజెంట్ చేయలేకపోవడం అనే ఇదే మన వీక్నెస్తో సమానం. ఓకే, సో ఈ వీక్నెస్ మనం ఎప్పటికప్పుడు ఓవర్కమ్ చేయాలంటే అట్ ద సేమ్ టైం మనలో ఉన్న స్ట్రెంగ్త్ని వీక్నెస్ని ఈక్వలైజ్ చేయాలి, రీప్లేస్ చేసుకోగలగాలి. ఎందుకంటే రేపు అన్న రోజు ఇంటర్వ్యూర్ కంపల్సరీలీ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు అటెండ్ టు అన్ ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూర్ ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. సో ప్లీజ్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. And next, so what will interviewers ask about your weaknesses, our weaknesses? Please move on to the next one. So intermediate avvangane some occasional students unnaru kadandi sir, please move on to the next slide. Occasional students ki job opportunities first vastayi. Suppose OAT anukundam, mana Nagaraju OAT student attender post lu paddayi. Sudden ga అటెండర్ పోస్ట్ పడినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అన్ని డీటెయిల్స్ అడగగానే టక్క టక్క మొత్తం, బికాస్ ప్రీవియస్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి హీ హాస్ గివెన్ హిస్ ఇంట్రడక్షన్, హిస్ డీటెయిల్స్, హిస్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ హీ హాస్ డన్, వాట్ హీ హాస్ కంప్లీటెడ్ అండ్ ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్. బట్ ఇఫ్ యువర్ ఇంటర్వ్యూర్ ఆర్ అదర్వైజ్ యువర్ బాస్ ఆర్ హెడ్ ఈజ్ asking about, tell about your weaknesses, లేదా టెల్ అబౌట్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. స్ట్రెంగ్స్ యూ కెన్ సే, ఎవరైనా నాది ఇది స్ట్రెంగ్త్, నేను ఈ విషయంలో నేను స్ట్రెంగ్త్, ఐఎమ్ అ హార్డ్ వర్కర్, ఐ కెన్ మేక్ మై కో పీపుల్ టు వర్క్ టుగెదర్, ఐ విల్ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లేదా ఐ విల్ సపోర్ట్ టు ఎవ్రీ వన్, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉండగలను, ఇవన్నీ స్ట్రెంగ్స్ మనం చెప్పేస్తాం. మన వీక్నెస్ ఏంటి? ఏదైనా బ్యాక్డ్రాప్ ఉండొచ్చు, లేదా ఫ్రీగా కమ్యూనికేట్ చేయలేకపోవడం, లేదా ఫ్రీగా వాళ్ళు అడిగిన విషయం త్వరగా నేను రిసీవ్ చేయలేకపోవడం, కొన్ని బ్యాక్డ్రాప్స్ ఉంటాయి. లేదా కొంతమంది కొంచెం టెక్నికల్గా ఉండకపోవచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ అ టెక్నికల్లీ సౌండ్, వాట్ యూ విల్ డూ? బట్ బికాస్ యువర్ ఇంటర్వ్యూర్ ఆస్కింగ్ దట్ టెల్ అబౌట్ యువర్ వీక్నెసెస్, మీలో ఉన్నటువంటి బలహీనతలు చెప్పండి అని అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఈ బలహీనత ఉంది అని చెప్తే ఏమనుకుంటారు? ఇతను ఇందులో వీక్ పాయింట్ అనమాట, ఇంత వీక్ పర్సన్ మనకు అవసరం లేదని అనుకుంటారు. అలాగని చెప్పి మన వీక్నెస్ ని చెప్పకూడదు అంటే ఇతనికి ఏం వీక్నెస్ లేవు అంటే రేపు అన్నారు ఇంకా ఏదైనా ప్రాబ్లం. ఎస్, కాంటూరి గణేష్, డూ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్? యు రేజ్ యువర్ హ్యాండ్. సో ప్లీజ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్ sir. ఎస్, ఎస్, మీ వీక్నెసెస్ ఎందుకు అంటే ఇంటర్వ్యూర్ అడగడం, హీ ఆర్ షీ, ద ఇంటర్వ్యూయర్ విల్ అసెస్ యువర్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ. మీరు నిజాయితీగా ఉన్నారా లేదా? నిజంగా మీలో వీక్నెస్ ని మీరు ధైర్యంగా నాకు ఇది వీక్ పాయింట్ ఉంది అని చెప్పగలగాలి. మన పర్సనాలిటీని వాళ్ళు జడ్జి చేస్తారు. సో మన సెల్ఫ్ అవేర్నెస్ ఉంది, మన గురించి మనకి క్లియర్ గా తెలుసా లేదా, మనకి ఏది చేయగలం ఏది చేయలేము అనేది మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అసెస్ చేయడానికి వాళ్ళు ఖచ్చితంగా నీలో ఉన్న వీక్నెసెస్ ఏంటి అని అడుగుతారు. వాళ్ళు మనల్ని టెస్ట్ చేయగలుగుతారు. సో మన ఎబిలిటీ ఏంటి అంటే చెప్పే వీక్నెస్ ని కూడా మనం స్ట్రెంగ్త్ గా చెప్పగలిగితే అది ఎక్స్ట్రాడినరీ పాయింట్ అవుతుంది. దెన్ ద ఇంటర్వ్యూయర్ విల్ బి ఇంప్రెస్డ్ విత్ యువర్ ప్రెసెన్స్ ఆర్ పర్ఫార్మెన్స్. మనం నిజాయితీగా మనలో ఉన్న వీక్నెస్ చెప్పగలుగుతున్నామా లేదా, దాన్ని బట్టి మన గురించి అంటే ఆ పర్సన్ తన గురించి తనకి ఎంత తెలుసు అనేది అసెస్ చేయగలుగుతారు ఇంటర్వ్యూయర్. అండ్ అట్ ద సేమ్ టైం మనలో ఉన్నటువంటి మైండ్ అండ్ స్ట్రెంగ్త్ పాసిబిలిటీ, అంటే వాళ్ళ ఒక ఇంటర్వ్యూయర్ అక్కడికి వెళ్తే కరెక్ట్ గా మనకు జాబ్ రావాల్సింది, మనం ఇది చెప్తే వాళ్ళు మనకు జాబ్ ఇస్తారా లేదా, ఈ ఒక్క పాయింట్ చెప్పడం వల్ల మనం నెగటివ్ అయిపోతామని ఒక రకమైన ప్రెషర్ మనలో ఉంటుంది. సో దానిని మనం ఓవర్కమ్ చేస్తూ ఆ వీక్నెస్ ని దానిని నేను పాజిటివ్ గా మార్చుకుంటాను, అదే నా స్ట్రెంగ్త్ గా మార్చుకుంటాను మనం చెప్పగలిగితే ఇట్ విల్ బి ద బెస్ట్ పాయింట్ ఫర్ యూ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. that is called weakness, though you can make the weakness into a strength.
మనలో ఉన్నటువంటి బలహీనతను కూడా బలంగా మనం చెప్పగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్వ్యూవర్ విల్ బి ఇంప్రెస్డ్ బై యువర్ presence and you may get a good job opportunity. Understand? Right. So please move on to the next slide. Right. How to portray our weakness as a strength. మన వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా ఎలా పోర్ట్రే చేస్తాం చెప్పాను కదండి. ఎలా పోర్ట్రే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నికల్ చెప్తాం, టెక్నికల్ ఇష్యూ లైక్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ అనుకుందాం, లేదా పోనీ యువర్ టెక్నికల్ బీటెక్ అయిన వెంటనే మీ బీటెక్ ఫైనల్ ఇయర్ ఉండగానే మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, వెళ్ళారు ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో యువర్ ఇంటర్వ్యూర్ విల్ ఆస్క్ యూ ఆల్ ద డీటెయిల్స్. మీరు మీ డీటెయిల్స్ అన్ని చెప్పేసారు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, అన్ని అయిపోయింది. దెన్ యువర్ ఇంటర్వ్యూర్ విల్ ఆస్క్ యూ దాట్ వాట్ ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ వీక్నెసెస్. సో చెప్పేస్తారు ఐఎమ్ గుడ్ ఇన్ దిస్ అండ్ దట్, ఇది నా స్ట్రెంగ్త్ అని చెప్తాం. బట్ దేర్ ఇస్ అ వీక్నెస్ ఇన్ యూ. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. ఇఫ్ యూ గెట్ అ జాబ్ ఇన్ దట్, సపోజ్ ఆ జాబ్లోకి వెళ్తే 4 digit శాలరీ వచ్చినప్పటికీ కూడా, లేదా 5 digit or 4 digit శాలరీ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి టెక్నికల్ సౌండ్ పర్సన్స్ కావాలి. బట్ అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ జాబ్ ప్లేస్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ దేర్ కంపెనీ. సో మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తారు, మీకు ఒక అవకాశం ఇస్తారు. మీకు ఒక అవకాశం కావాలంటే మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోవాలి. ఎలా? హౌ టు పోర్ట్రే అవర్ వీక్నెస్ యాజ్ అ స్ట్రెంగ్త్. మన వీక్నెస్ ఎలా స్ట్రెంగ్త్ గా చెప్పగలుగుతాం. సపోజ్ ఇఫ్ ఐఎమ్ ద పర్సన్, ఐఎమ్ ద క్యాండిడేట్ హూ ఈస్ గోయింగ్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి క్యాండిడేట్ అనుకోండి, నాకు జాబ్ కావాలి, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను, నేను జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను ప్లేస్మెంట్ కి. మీరే నా ఇంటర్వ్యూర్ అనుకున్నా, యూ హ్యావ్ ఆస్క్డ్ మీ, మీరు నన్ను అడిగారు హౌ టు పోర్ట్రే యువర్ వీక్నెస్. మీకు ఈ వీక్నెస్ ఉన్నాయి మీకు, కానీ ఆ వీక్నెస్ ని మీరు స్ట్రెంగ్త్ గా ఎలా చెప్పగలుగుతారు. So I'll give my introduction, everything else. Like, good afternoon, ma'am. My name is Lavanya. Miranat, I am pursuing my BTech final year. I want to become a software engineer, and I would like to work in your company. My strengths and weaknesses. My strengths in the sense I'm a good hard worker, and I would like to work with a team, and I'll make a healthy and very good team spirit atmosphere among them, and I can work with them in a very effective and enthusiastically. I'll perform my duties in the upliftment of our company. But I am a bit technically weak. Technicality lo nen koncham weak. Though I am technically weak, I will take the help of my peer group or team group or the team lead, and I'm a good fast learner, so that I can learn all the techniques from them, and I'll make this as my strength. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా నాకున్న ఈ టెక్నికాలిటీ ప్రాబ్లమ్ని నేను ఫాస్ట్గా రికవర్ చేసుకుని ఫ్రెండ్స్ నుంచి, లేదా నా కలీగ్ నుంచి, లేదా నా కో పార్ట్నర్స్ నుంచి నేను లెర్న్ చేసుకుని దానిని చాలా ఫాస్ట్గా నేను ఓవర్కమ్ చేయగలను. సో దెన్ ఐ వుడ్ మేక్ దిస్ వన్ యాజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పగలగచ్చు. సో ఆ డిజైన్ పోర్ట్రేట్ చేయడం అనేది మనకి ఇంటర్వ్యూయర్ని ఇంప్రెస్ చేయగలిగి ఉండాలి. టెక్నికల్ అనే ఈ వీక్నెస్ ని నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, లేదా మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇస్తే నాకున్న ఈ వీక్నెస్ నేను విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్, విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ ఐఎమ్ గోయింగ్ టు యాజ్ మై స్ట్రెంగ్త్. అంత ఫాస్ట్ గా లెర్న్, ఎందుకంటే నేను ఫాస్ట్ లెర్న్ అని. సో ఈ వీక్నెస్ ని కూడా నేను, ఈ టెక్నికాలిటీ ప్రాబ్లమ్ నేను చాలా త్వరగా లెర్న్ చేసుకుని దీన్ని నేను నా స్ట్రెంగ్త్ గా నేను మార్చుకోగలను అని మనం పోర్ట్రేట్ చేయగలిగి ఉండాలి, చెప్పగలగాలి. రైట్? టు పోర్ట్రేయింగ్ ద వీక్నెస్ యాజ్ అ స్ట్రెంగ్త్. ఎస్, దానికి ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పుకున్నాం కదా, జస్ట్ బీ ఆనెస్ట్ అండ్ చూజ్ అ రియల్ వీక్నెస్. అంటే మనలో ఉన్న ఒరిజినల్ వీక్నెస్ అంటే చెప్పగలగాలి. దాని మన ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కదా, ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, అది. ఎస్, ప్లీజ్ సార్, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఇట్. Yes. So
ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ అనేది చూసుకున్నాము. సో మనకున్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. అంటే మీకున్నటువంటి బలం ఏంటి, బలహీనతలు ఏంటి అనేది లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎందులో మనం బెస్ట్‌గా ప్రెజెంట్ చేయగలం. ఎందులో అంటే సపోజ్ ఇప్పుడు యాజ్ అ స్టూడెంట్స్ మీకేంటంటే సపోజ్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ అనుకోండి. సబ్జెక్ట్స్ ఏముంటాయి? లాంగ్వేజెస్ నుంచి గ్రూప్స్ వరకు ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉంటాయి. లైక్ అందులో బయాలజీ, ఫిజిక్స్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. అందులో మీరు అన్ని సబ్జెక్ట్స్ టాప్ చేయగలరు. మ్యాథ్స్‌లో వీక్ అయ్యి ఉండొచ్చు. అలాగని చెప్పి మ్యాథ్స్ వీక్ అని వదిలేస్తే మార్క్స్ అన్ని సబ్జెక్ట్స్‌కి మార్క్స్ వస్తేనే కదా పాస్ అవుతాం. సో హౌ టు ఓవర్‌కమ్ విత్ దిస్? ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనే వీక్‌నెస్ నుంచి మీరు బయటికి ఎలా రావాలి? ఎలా రావాలి? You have to clarify the doubts from your teacher, and after that you have to practice them well, and you have to present in your exam in a better manner. So అలా అయితేనే ఆ వీక్‌నెస్ మీరు ఓవర్‌కమ్ చేయగలరు. లైక్ దిస్ సబ్జెక్ట్స్ అవ్వచ్చు, మీరు స్పోకెన్ స్కిల్స్ అవ్వచ్చు, మీరు పబ్లిక్ స్పీకర్స్ అవునా కాదా, అందరితో ఫ్రెండ్స్ అందరితో ఫ్రీగా మాట్లాడగలరా అలాగా, ఇలా చాలా వీక్నెసెస్ ఉంటాయి. సో మీరు మీ బుక్లో మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అనేది నోట్ చేసుకోండి. సో ఇలాగ చూసుకుంటే మనం ప్రీవియస్గా ఇచ్చినటువంటి సెల్ఫ్ ఇంట్రడక్షన్తో పాటు ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ కూడా యాడ్ చేస్తే ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ an interview you are able to present this thing. ఓకే రైట్. సో ఇలాగా మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఏంటో కూడా మనం చెప్పగలిగితే యూ విల్ బి ద బెస్ట్ person or you will be the best one that you can give your self introduction. So please go to the next PPT, sir. It's on general introduction. Exit. Please exit from this and go for the next PPT. Meanwhile, can anybody give your self introduction adding your strengths and weakness? ఎవరైనా మీ స్ట్రెంగ్స్ వీక్నెస్ చెప్పగలరా అండి? మన నెక్స్ట్ పీపీటీ స్టార్ట్ చేసే లోపు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Vineet, Vicky, would you like to introduce yourself? Vineet, Vicky, would you like to introduce yourself? నెక్స్ట్ పీపీటీ స్టార్ట్ చేసేలోపు మిమ్మల్ని మీరు ఏమైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటారా అండి? గణేష్ ఫ్రమ్ శ్రీకాకుళం. పాతపట్నం. Ganesh, would you like to introduce yourself, ma? Vineet, Pooja, Gayatri, Nana, Gayatri. Can I The- introduce myself? Yeah, sure. Please give your introduction, Nana. My name is Gayatri. I am studying Government Junior College in Chandragiri, Mandal, Srinivas Mangapuram, Chittoor district. Very good. You're from? I am from Chandragiri district. Chandragiri.
Okay, I'm from Chandragiri. Chandragiri Mandal Okay, in Srinivas Mangapuram okay. in Chittoor district. Same area. Like I think, okay, your college and house is in same area, I think so then. Ma'am, Okay, your college and your hometown are in same place. yes ma'am. Okay, continue, Nana, continue. Very good, continue. My father is TV mechanic. My mother is Tyler. Very good. Can you give your strengths and weaknesses? మీ స్ట్రెంగ్త్ ఏంటో మీ వీక్నెస్ ఏంటో చెప్పగలరా అండి? Okay, continue. Next. అది రాకపోయినా next. What do you want to become? I want to become. I became a teacher. I want to become a teacher. I became a teacher and నేను టీచర్ అయిపోయాను అని అర్థం. Sorry. It's okay, it's okay. I want to become a teacher. మీరు I టీచర్ want అవుదాం. to become a teacher. Very good. Strengths and weaknesses విన్నారా అండి? Ma'am, Strengths and weaknesses విన్నారా? What is your strength and what is your weakness? Okay, example చెప్తాను. You can say that I'm a good singer, but I'm not a good speaker. నేను మంచిగా పాటలు పాడగలను కానీ నాకు అంటే పబ్లిక్ స్పీకర్ని కాదు, నాకు బయట అందరితో మాట్లాడడం రాదు. అంటే గుడ్ సింగర్ అంటే పాటలు పాడడం అనేది నా స్ట్రెంగ్త్ అయినప్పటికీ వాయిస్కి రిలేటెడ్గా చెప్తాను. కానీ నేను ఓపెన్గా అందరితో మాట్లాడడానికి కొంచెం నాకు భయం అని చెప్పడం. సో ఓపెన్గా మాట్లాడుకోవడం అనేది వీక్నెస్ అయితే బాగా పాటలు పాడడం అనేది స్ట్రెంగ్త్ అనమాట. అలా ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఉంటుంది. దాన్ని అంటే మీ గురించి మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు వీక్నెస్ ఏంటో తెలిస్తే మీరు చెప్పచ్చు. ఇఫ్ నాట్ యూ కెన్ ఎండ్ విత్ అ థ్యాంక్ యూ. అది తెలియకపోతే కనుక థ్యాంక్ యూతో ఎండ్ చేయండి. బట్ ఎప్పటికైనా మీకు అవసరం ఉంటుంది స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది. మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి, మీ స్ట్రెంగ్త్ ఏంటో మీ వీక్నెస్ ఏంటో. ఓకే, హలో మా, కెన్ యూ హియర్ మీ? Gayatri? Hello? Gayatri? ma'am, రావటం లేదు మేడం. Hello? Madam, I think she has not proper internet signal, madam. Okay, right. Even though you have give your introduction very well, Nana, Gayatri, well done. And I want to give you a compliment that you have a good accent. మంచి వాయిస్ మాడ్యులేషన్ ఉంది మీకు. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీరు మంచిగా పబ్లిక్ స్పీకర్ అవ్వగలరండి. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. రైట్, so let's go to the next topic. Sir, could you present the next topic, general introduction? Right, can you give me a second time? I'll join you within a minute. Madam, okay, madam. Just a minute, I'll join you in a minute. Okay, madam. On this time, I have to interact with student for attendance purpose. Yes, please continue. Okay.
గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మీరు ప్రతిరోజు క్లాస్కి వస్తున్నారు కదమ్మా. ప్రతిరోజు మీరు క్లాస్కి వస్తున్నారని మాకు ఎట్లా తెలుస్తుందంటే, మేము చాట్ బాక్స్లో ఒకటి గూగుల్ లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా? ఆ లింక్ మీద క్లిక్ ఇవ్వగానే మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తాను ఎట్లా ఫిల్ చేయాలనేది కూడా. Yeah, okay. Welcome back to the session, Nana. And today we are going to learn on communicative English and co-partnered by SchoolNet India and sponsored by our APSSDC, Andhra Pradesh State Skill Development, State Skill Department of, Development Corporation or Department Corporation? APSSDC. డెవలప్మెంట్ కార్పొరేషన్. Development Corporation. AP State Skill Development Corporation. For all you, మీ అందరి కోసం నాన్న ఈ ఏపీఎస్ఎస్డిసి డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ మీకు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేశారండి. మీరు ఈ కొద్ది టైంలో మీరు మీ టైంని స్పెండ్ చేయగలిగితే మీకు చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి నాన్న. ప్రతి క్లాస్ని మీరు ట్రై టు అటెండ్ చేయండి. యూ ట్రై టు అటెండ్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సో దట్ minimum you can gain knowledge and it will be useful for your further classes or further future things మీ బెటర్ బెటర్మెంట్ కి లేదా మీ బెటర్ లైఫ్ కి నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్ కి ఈ స్కిల్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ద సెషన్ అండ్ టుడే we are going to learn about general introduction. Please go to the next slide, sir. Till now we have learned about self-introduction and about introducing what you are going to introduce, like your name, your name, class, and your details and subjects, what you have, and everything you have given yourself. But this general introduction is also one part of the introduction of yourself, but whereas it is, and మన ఇంట్రడక్షన్ లో ఇది కూడా ఒక భాగమే, కానీ అదే మనం అనుకునే ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ వేసే ఉంటాయి ఇందులో. బట్ దానికి దీనికి డిఫరెన్స్ అంటే మీ పీర్ గ్రూప్స్ లో మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, ఒక ప్రొఫెషనల్ గా మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామ్ ఇన్ ద సెన్స్ ఒక మంచి స్టేజ్ ఆర్ లైక్ ఏదైనా ఒక ఇంట్రడక్షన్ ఫంక్షన్ కానీ లేదా ఒక హైయర్ అఫీషియల్స్ ని మన స్కూల్ కి లేదా కాలేజ్ కి పిలిచినప్పుడు వాళ్ళతో మాట్లాడే అవకాశం కలిగినప్పుడు కానీ మనకి ఇవి యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇస్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్? థమ్స్ అప్. స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తే థమ్స్ అప్ చేయండి అమ్మా. చేతు థమ్స్ అప్. స్క్రీన్ కనిపిస్తే థమ్స్ అప్ చేయండి. Okay, right, done. Right. Now, today we are going to continue the topic with general introduction. General introduction అంటే జనరల్ గా ఇన్ ద సెన్స్ వన్ టు ద అదర్, మన ఫ్రెండ్స్ తో ఇంట్రడక్షన్ ఇచ్చుకోవచ్చు లేదా హైయర్ అఫీషియల్ ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఒక గొప్ప పర్సనాలిటీ రావచ్చు, లేదా సపోజ్ ప్రిన్సిపల్ గారు లేదా ఏదైనా ఒక హైయర్ అథారిటీ లేదా హైయర్ ఆర్కి మన స్కూల్ విజిట్ చేసినప్పుడు మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు హ్యాండ్ షేక్ ఇచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు లేదా జనరల్ గా ఇంట్రడక్షన్ ఇచ్చుకోవచ్చు. సో ప్రీవియస్ అంటే ఇప్పటి వరకు జరిగిన సెషన్ లో మనం ఇంట్రడక్షన్ అనేది ఏంటంటే మన డీటెయిల్స్ చెప్పడం, మనం చెప్పుకున్నాం. బట్ అదే సేమ్ వాట్ ఈస్ అ మోడిఫైడ్ థింగ్, ఏంటి మోడిఫై చేస్తూ ఏంటి ప్రెజెంట్ చేయాలి అంటే ఈ జనరల్ ఇంట్రడక్షన్ లో there are some important points that we have to learn. So introducing peers or new people or introducing oneself on personal platforms. So introducing peers and new people in the sense, suppose ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు అందరూ ఒకే క్లాస్ ఒకే కాలేజ్ వాళ్ళు కాదు, అవునా?
సో యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీలో మీకు లేదా ఒక సపోజ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ స్టూడెంట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవచ్చు, లేదా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్టూడెంట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉన్న స్టూడెంట్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ లైక్ యు ఆర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ యు ఆర్ ఆల్ ద పీర్ గ్రూప్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ మీరు అందరూ న్యూ పీపుల్, వన్ టు అదర్, ఒకరికొకరు తెలిసిన వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు. సో యూ కెన్ హ్యావ్ అన్ ఇంట్రడక్షన్ టుగెదర్. ఒకరికొకరు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అనదర్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీ మైక్రోఫోన్ ని ఆన్ చేసుకొని ఇంకొక స్టూడెంట్ తో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు ఎవరైనా మీకు కనిపించే వాళ్ళలో ఏదో ఒక నేమ్ చెప్పి హలో అని చెప్పచ్చు. హలో, మై నేమ్ ఈజ్ సపోజ్ చైతన్య అనుకుందాం. హలో, మై నేమ్ ఈజ్ చైతన్య, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పచ్చు. లేదా హలో, మై నేమ్ ఈజ్ అనిల్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అనొచ్చు. హలో, మై నేమ్ ఈజ్ గాయత్రి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అనొచ్చు. ఇంట్రొడక్షన్ చేసుకుంటే వన్ టు అనదర్, అంటే పీర్ టు పీర్, ఒకరి నుంచి ఒకరు, గ్రూప్ లో వన్ టు అదర్, న్యూ పీపుల్ కాబట్టి మీరు ఒకరినొకరు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో కమ్ ఆన్. Yes, Om Namah Shivaya, do you want to introduce with anyone else? Yes, Basha. Idris Basha, with introducing with whom? ఎవరికి ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నారండి? కావాలంటే వాళ్ళ నేమ్ మీరు చెప్పండి. ఇక్కడ ఓం నమ శివాయ, నాగరాజ్, వంశీ, చైతన్య, గాయత్రి వీళ్ళు ఉన్నారు. మీరు ఎవరికి ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారండి? భాష, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నో, రైట్, ఓకే. సో ఇలా అంటే న్యూ పర్సన్స్ ని మనం మీట్ అయ్యేటప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి? బికాస్ ఆ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్న, సెట్ ఆఫ్ పీపుల్ ఉన్న, ఒక సపోజ్ నేనున్నాను, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాం. సపోజ్ నేను గాయత్రి ఫ్రెండ్స్ అనుకుందాం, బట్ నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు చైతన్య అనుకుందాం. సో నేనేం చేస్తాను, హలో గాయత్రి, మీట్ మై ఫ్రెండ్ చైతన్య అని ఇంకొక ఫ్రెండ్ నేను పరిచయం చేస్తాను. గ్రూప్ ఆఫ్ పీపుల్, పీర్ గ్రూప్ అనమాట. అంటే ఒక 5-6 మెంబర్స్ ఒక గ్రూప్ స్టూడెంట్స్ గా లేదా గ్రూప్ ఫ్రెండ్స్ గా మనం ఉన్నాం. సో న్యూ మెంబర్స్ యాడ్ అవుతున్నప్పుడు నేను వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. సో లైక్ ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ దట్, ఓకే గాయత్రి, మీట్ మై ఫ్రెండ్ చైతన్య, వుడ్ యూ లైక్ టు టాక్ టు హిమ్ అన్నప్పుడు చైతన్య చెప్పొచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, లేదా జనరల్ టాక్ అవ్వచ్చు. హలో గాయత్రి, మై నేమ్ ఈస్ చైతన్య, ఐఎమ్ స్టడీయింగ్ సమ్ సెకండ్ ఇయర్ సిఈసి, ఎంపీసీ, బైపీసీ ఏదైనా చెప్పచ్చు. చెప్పి నేను సో గవర్నమెంట్ కాలేజ్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ దిస్ కాలేజ్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ప్లేస్ ఆర్ విలేజ్, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్, ఏదైతే ఆ కాలేజ్ నేమ్ చెప్తూ, ఆ రీజియన్ చెప్తూ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? Okay, right. So nobody is interested to give your introduction or make a group of introductions. So let's start. సో ఇంట్రడక్షన్ అనేది ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవడం, ఒకరికొకరు ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం అనేది ఒక డిఫరెంట్ ఆర్ట్ అండి. దట్ ఈస్ కాల్డ్ వన్ పార్ట్ ఆఫ్ థింగ్ దట్ యూ హ్యావ్ టు షో యువర్ క్రియేటివిటీ ఇన్ దాట్. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం కాదు, మీతో పాటు మీ ఫ్రెండ్ ని పరిచయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్.
భాష మీకు ఒకవేళ వీడియో పని చేయకపోతే మీరు ఆడియో ఓపెన్ చేసన్నా మీరు మాట్లాడొచ్చండి. నాగరాజ్, do you want to talk with Basha? Sukumar, would you like to talk with any other? మీరు వేరొక ఫ్రెండ్ కి ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం అనుకుంటున్నారా? Okay, right. So next. Okay, Gayatri, you're ready then. Basha, do you want to introduce Nana? So there is a peer friend you have that you could have an introduction with her. Anyone else? If not Basha, ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ ఏమన్నా ఉంటే ఎవరైనా గాయత్రితో ఇంటరాక్ట్ అవుతారా? వీడియో లేకపోయినా యూ కెన్ టాక్ టు దెమ్. ఆడియో మాట్లాడచ్చు. యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే గాయత్రి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఫ్రెండ్స్ అనుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వి బోత్ ఆర్ గోయింగ్ టు మీట్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు మీ. లెట్ us have a chat with both of us. Chat both of us. 1 minute activity చేద్దాం మన ఇద్దరం. Come on. Please unmute Nana. Unmute your audio and switch on your video. Webcam on చేసుకోండి. ఒకవేళ క్యామ్ పని చేయకపోయినా పర్వాలేదు, ఆడియో ఆన్ చేసుకొని కాన్వర్స్ చేయండి అమ్మా. Because you give thumbs up. Om Namah Shivaya, do you want to speak? Okay, there may be network issue to you all, ma. Okay, let's go for the next one. See, introduction. Peer group అని చెప్పండి. ఒకరిని ఒకరు, ఇక్కడ 3 people కనిపిస్తున్నారు, one to the other. ఒకరిని ఒకరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో న్యూ పర్సన్ ని లేదా న్యూ పీపుల్ ని మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్ట్ అండి. సో ఇందులో ఎలాంటి స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి, ఇంట్రడక్షన్ చెప్పడం కూడా ఒక డిఫరెంట్ ఆర్ట్. దాన్ని ఎలా చూపించాలి, సో ఇంట్రడక్షన్ లో ఎవరు ఎవరికి ఇంట్రడ్యూస్ చేయాలి, హూమ్ లైక్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరిని ఇంట్రడ్యూస్ చేయాలి, ఎవరికి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, somebody is scratching on the screen ma. మీరు పెన్ ని టచ్ చేయకండి అమ్మా. మళ్ళీ యానౌట్ కొట్టండి, రీయానౌట్ కొట్టండి. ఎవరు పెన్ తీసుకుని స్క్రాచ్ ఆన్ చేశారండి. రైట్, సో లెట్స్ గో ఫర్ ద స్టెప్స్ అమ్మా. హౌ టు మాస్టర్ ద స్కిల్ ఆఫ్ మేకింగ్ ఇంట్రడక్షన్. అంటే ఇంట్రడక్షన్ పార్ట్ అనేది నిన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. ఫ్రెండ్స్ తో అయితే ఒకరికి ఒకరు ఇంట్రడ్యూస్, అంటే 2 ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఈ ఫ్రెండ్ లో ఇంకొక ఫ్రెండ్ తెలుసు. సో ఆ ఫ్రెండ్ అని Basha, you're scratching something on the screen, ma. Please re-annote your pen pointer. Me pen point back pettukondi. Screen మీద scratches పడుతున్నాయి. ఓకే, సో ఇంట్రడక్షన్ పార్ట్ లో 4 స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ థింగ్, బేసిక్ ప్రోటోకాల్. చెప్పాను కదా, ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తున్నాం, 3 ఫ్రెండ్స్ ఉన్నారు, 2 జనరల్ ఫ్రెండ్స్, వీళ్ళకి ఇంకొక కొత్త ఫ్రెండ్ వచ్చి పరిచయం చేశారు. ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, నేను గాయత్రి ఫ్రెండ్స్ అయి ఉండి నాకు ఫ్రెండ్ అయిన చైతన్యాన్ని నేను గాయత్రికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో అప్పుడు ఏం చెప్తాను, హలో గాయత్రి, మీట్ మై ఫ్రెండ్ చైతన్య, ఈ స్టడీయింగ్ 2nd year CEC at అనంతపూర్ డిస్ట్రిక్ట్ అని ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్పుడు గాయత్రి ఏమంటుంది, హలో చైతన్య, నైస్ టు మీట్ యువర్, ఇట్స్ ఎ ప్లెజర్ టు మీటింగ్ యూ. ఇది ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్. బట్ ఇలానే ఇంకా ఇంట్రడక్షన్ పార్ట్స్ లో చాలా ఉన్నాయి. సపోజ్ ఒక హైయర్ అఫీషియల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, నేను నా టీచర్ ఉన్నాం, లేదా నేను న్యూలీ అపాయింటెడ్ టీచర్ అనుకుందాం మీ కాలేజ్ కి.
ఐ వాంట్ టు మీట్ యువర్ ప్రిన్సిపల్, నేను మీ ప్రిన్సిపల్ మీట్ అవుదాం అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో వేర్ ద ప్రిన్సిపల్ క్యాబిన్ ఇస్. అప్పుడు నాగరాజు వస్తాడనమాట. నాగరాజు సేస్ దట్ మేడం ప్లీజ్ కమ్ విత్ మీ, నేను మిమ్మల్ని ప్రిన్సిపల్ గారి దగ్గర తీసుకువెళ్తాను అని చెప్పి నన్ను తీసుకువెళ్తారు. బట్ ఇక్కడ ఏంటి, ప్రిన్సిపల్ ఎవరు, టీచర్ కన్నా హైయర్ ర్యాంక్ పర్సన్, లోవర్ ర్యాంక్ పర్సన్? ప్రిన్సిపల్ అనే క్యాడర్ అనేది హైయర్ ర్యాంక్ పర్సన్. సో అంటే ఇక్కడ కొన్ని ఆర్డర్స్ ఉంటాయి, ఇంట్రడక్షన్ లో కూడా కొన్ని ఆర్డర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్ అంటే ఒకరికి ఒకరు ఇంట్రడక్షన్ ఎలా చెప్పాను, నేను గాయత్రి ఫ్రెండ్స్ అయ్యండి, గాయత్రికి లావణ్య అనే ఈ ఫ్రెండ్ చైతన్య అనే ఫ్రెండ్ ని కొత్తగా పరిచయం చేస్తుంది. సో నేను ఏమన్నాను, గాయత్రి ప్లీజ్ మీట్ మై ఫ్రెండ్ చైతన్య అని తన గురించి చెప్పి మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇది ఫ్రెండ్స్ లో. అదే హైయర్ అఫీషియల్స్, హైయర్ ర్యాంకింగ్ పర్సన్, నేను కాలేజ్ గా న్యూలీ అపాయింటెడ్ టీచర్ గా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నాగరాజ్ అనే స్టూడెంట్ నన్ను రిసీవ్ చేసుకొని, మేడం ప్లీజ్ కమ్ విత్ మీ, ఐ విల్ ఇంట్రడ్యూస్ టు అవర్ ప్రిన్సిపల్. బట్ టీచర్ కన్నా ప్రిన్సిపల్ హైయర్ ర్యాంక్ ఆర్డర్ కాబట్టి అప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి మేడం ని తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చెప్తాము, మేడం ప్లీజ్ మీట్ అవర్ ప్రిన్సిపల్, హైయర్ ఆర్డర్ పర్సన్ అంటే ఈ లోవర్ ర్యాంక్ పర్సన్ ని హైలైట్ చేస్తూ హైయర్ ర్యాంక్ పర్సన్ అన్నటువంటి ప్రిన్సిపల్ ని మేడం ప్లీజ్ మీట్ అవర్ ప్రిన్సిపల్, లేదా మేడం లెట్ సో అది ఏజ్ అవ్వచ్చు, సీనియారిటీ అవ్వచ్చు, లేదా ప్రొఫెషనాలిటీ అవ్వచ్చు, వాళ్ళకి ఇచ్చే హైయర్ ర్యాంకింగ్ ఆర్డర్. అంటే ఒక లోవర్ పర్సన్ ని హైయర్ క్యాడర్ పర్సన్, ఒక లోవర్ ఆర్డర్ పర్సన్ కి హైయర్ ఆర్డర్ పర్సన్ ని పరిచయం చేయడానికి So here are some examples for you. Step 1. First ఏం చేస్తాం, so you have to state the name of the person being introduced to. So ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, టీచర్ స్కూల్కి వచ్చారు, టీచర్ కి ప్రిన్సిపల్ ఇంట్రడ్యూస్ చేయాలి. సో దిస్ ఈస్ ద హైయర్ ర్యాంకింగ్ పర్సన్. సో ఏం చెప్తాము, మేడం ప్లీజ్ మీట్ ఆ ప్రిన్సిపల్, అయితే మిస్టర్ కేఎన్ మూర్తి, let me introduce see I would like to sorry, there's a small technical issue. So while introducing to one to another, like higher official, when we are introducing the lower ranking person or to the higher order person, then we have to say I would like to introduce or please meet or this is. In general this is an anakharledu, because teacher ane lower ranking person ki higher ranking person introduce chestunnaru, madam I would like to introduce our principal, meet మిస్టర్ మూర్తి గారు అని టీచర్ గారిని తీసుకెళ్లి నాగరాజ్ అనే స్టూడెంట్ ప్రిన్సిపల్ ని పరిచయం చేస్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ ఇంట్రడక్షన్ పార్ట్. అండ్ స్టెప్ 3 అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ అనేవి ఉండేవి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ వన్ టు అనదర్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఇలా. సో యూ కెన్ స్టేట్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్ బీయింగ్ ఇంట్రడ్యూస్, దిస్ ఇస్ ద లోవర్ ర్యాంకింగ్ పర్సన్. ఫస్ట్ హైయర్ ఆర్డర్ పర్సన్ అంటే ప్రిన్సిపల్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఆ నెక్స్ట్ ప్రిన్సిపల్ కి టీచర్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఫస్ట్ ఏం జరిగింది, మేడం ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఆ ప్రిన్సిపల్ మిస్టర్ మూర్తి గారు, ప్లీజ్ టు మీట్ హిమ్ అన్నప్పుడు టీచర్ విషెస్ ద ప్రిన్సిపల్, సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ యువర్ టీచర్ న్యూలీ అపాయింటెడ్ అని చెప్పి నన్ను నేను రిపోర్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం అదే స్టూడెంట్ ప్రిన్సిపల్ గారికి, సార్ లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ మ్యామ్, లేదా సార్ ప్లీజ్ మీట్ అవర్
ఆర్ మేడం ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఫ్రెండ్ అయినా లేదా హైయర్ అఫీషియల్ కి అయితే ఇలా మేడం అని చెప్పొచ్చు. ఈ మేడం నెక్స్ట్ మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్కి వచ్చినప్పుడు ఆల్రెడీ నాగరాజ్ అనే స్టూడెంట్ టీచర్ పరిచయం అయ్యారు కాబట్టి ఆ టీచర్ కి ఫ్రెండ్స్ ని పరిచయం చేయొచ్చు. లైక్ టీచర్ కన్నా లోవర్ ర్యాంకింగ్ పర్సన్ అంటే స్టూడెంట్ కాబట్టి, లేదా ఒక క్యాబినెట్ లో లేదా క్యాడర్ లో సపోజ్ ప్రిన్సిపల్ కి టీచర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు టీచర్ కి మీ ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో మేడం ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ రామ్, లేదా మేడం ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ సురేష్, నాగరాజు ఫ్రెండ్ ని సురేష్ ని నాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు. సో దిస్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ లో హయ్యర్ ర్యాంకింగ్, లోవర్ ర్యాంకింగ్ లేదా సీనియారిటీ, ఏజ్ ఫ్యాక్టర్ ఇలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లేదా ఒక ఏదైనా అకేషన్ లేదా ఒక ఫంక్షన్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, లైక్ ఆర్గనైజింగ్ ఒక యాన్యువల్ డే ఫంక్షన్ చేస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ డే ఫంక్షన్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ఇన్వైట్ ఎ పర్సన్. లైక్ మనకి తెలుసు ఎవరు వస్తుందని, బట్ ఈ పర్సన్ మనం ఇన్వైట్ చేస్తూ పబ్లిక్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తాం, లోవర్ ర్యాంకింగ్ అంటే అక్కడ మనకున్న చీఫ్ గెస్ట్ వచ్చి హయ్యర్ అఫీషియల్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఉన్న యాంకర్ లేదా ఒక స్పీకర్ ఏం చేస్తారంటే స్పీకర్ విల్ ఇంట్రడ్యూస్ ద పర్సన్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్. అప్పుడు ఏం చేస్తాము, హూ ఈస్ ద మెయిన్ ఆర్గనైజర్ ఆఫ్ ద ఈవెంట్, ఆ స్కూల్ కి ప్రిన్సిపల్ మెయిన్ ఆర్గనైజర్ అవుతారు. సో the speaker speaks that now I would like to invite the principal of the school onto the stage and chapta, because he is the organizer or she is the organizer. So they will come to the stage, come on to the stage. So వాళ్ళని వచ్చిన తర్వాత వాళ్ళు will ask them to sit on, and then we'll ask some of the students to give a bouquet or a flower or garland them, because the first person who is going to be the first person of getting the ఈవెంట్ ఇన్ టు ద హ్యాండ్స్ అంటే కంప్లీట్ ఆర్గనైజర్ ఎవరైతే వాళ్ళని మనం స్టేజ్ మీద పిలుస్తాం. ఆ నెక్స్ట్ హైయర్ ఆర్డర్ పర్సన్ ఎవరవుతారు, ద చీఫ్ గెస్ట్ ఆర్ గెస్ట్ ఆఫ్ ఆనర్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రిన్సిపల్ టు గివ్ అ బొకే, అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీమతి ఆర్ శ్రీ. అక్కడ మన స్కూల్ కి లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హెడ్ అయి ఉండొచ్చు, లేదా అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ అయి ఉండొచ్చు, లేదా కలెక్టర్ అయి ఉండొచ్చు, లేదా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయి ఉండొచ్చు. ఎవరైనా అక్కడ ఉన్న హైయర్ ర్యాంకింగ్ పర్సన్ మనం ఇన్వైట్ చేసినప్పుడు, అండ్ దెన్ the person comes onto the stage and the principal gives away the bouquet to them and will make them to seat on. So ఇలా అన్నమాట ఒక ర్యాంకింగ్ ఆర్డర్ అంటే ఇన్వైట్ చేసి వాళ్ళని సీట్ ఆన్ చేయడం, లేదా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయినా, గిఫ్ట్స్ ప్రెజెంటేషన్ అయినప్పుడు గిఫ్ట్స్ ఇస్తున్నాం లేదా రివార్డ్స్ ఇస్తున్నాం, అప్పుడు ఏం చేస్తారు, సీనియారిటీ ప్రకారంగా పిలుస్తాం. జేఎల్ క్యాడర్స్, తర్వాత టీజీటీస్, అలా అంటే అలా 1 by 1 అంటే ప్రతి దానికి ఇన్విటేషన్ అయినా ఇంట్రడక్షన్ అయినా ఏదైనా ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి. అలానే మనము మన ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒకలాగా, హైయర్ అఫీషియల్స్ కి టీచర్స్ ని లేదా మన ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒకలాగానే డిఫరెంట్ మెథడ్ ఆఫ్ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఉంటుంది. గాట్ ఇట్? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నా కమింగ్ టు స్టెప్ 4. సో ప్రతి డీటెయిల్ కూడా మనం అప్రోప్రియేట్ గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేడం ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ రామ్, హీ హాస్ జాయిన్డ్ ఇన్ అవర్ స్కూల్ టుడే. సో డీటెయిల్స్ ఇవ్వడం. ఇప్పుడు ఏంటి, మనము ఒక స్టూడెంట్ టీచర్ ని తీసుకెళ్లి ప్రిన్సిపల్ గారికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ప్రిన్సిపల్ గారికి చెప్తూ సార్ మేడం ఇలా వచ్చారు మీకోసం అన్నట్టు టీచర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బట్ అదే మేడం క్లాస్కి వచ్చిన తర్వాత ఎలాగో నేను మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, మీ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తూ మీ ఫ్రెండ్ యొక్క డీటెయిల్స్ చెప్తున్నారు. అలాగే ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట, వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, లేదా ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తారు, మీ అందరికి కామన్ ఇంట్రెస్ట్ ఏంటి, అవన్నీ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ అ స్టూడెంట్. ఇప్పుడు ఇంట్రడ్యూసింగ్ వన్ సెల్ఫ్ ఆన్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్. సో మిమ్మల్ని మీరు ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్ లో ఇంట్రడ్యూస్ చేసిన ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్ ఇన్ ద సెన్స్ అది ఒక ఓపెన్ మీటింగ్ అయి ఉండొచ్చు, మీరే స్పీకర్ అయి ఉండొచ్చు, అంటే మీరు ఒక్కరే మాట్లాడుతూ ఉండొచ్చు. సో అప్పుడు మనం మాట్లాడాలి, లేదా మనమే స్పీకర్ అయినా మనల్ని మనం ఇంట్రడ్యూస్ ఎలా చేసుకోవాలి, ఎలా చూపించుకోవాలి. హౌ డు ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, నన్ను నేను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. జనరలీ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో లేదా ఈ క్లాస్ స్టార్టింగ్ లో కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఆ ఇంట్రడక్షన్ పార్ట్ ఎలా ఉంటుంది అంటే, జనరలీ మనం డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, మై నేమ్ ఈస్ లావణ్య నిషా, ఐ హావ్ కంప్లీటెడ్ మై MA B.Ed. And here I am here to give my class on communicative English, and today we are going to discuss a topic on general introduction
and I would like you all to participate in this. Okay, this is one type of speech or one type of conversation among the public or with the public. But ఈ కాన్వర్జేషన్స్ కొంచెం ప్రొఫెషనల్ గా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మన అవుట్లుక్ చాలా ఇంపార్టెంట్. అందుకే అంటారు చూడండి, మీరు వర్డ్ వినాడారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మనం పబ్లిక్ లో మాట్లాడాలి అంటే చాలా చాలా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి పాటించాలి. అప్పుడే మన అవుట్పుట్ అనేది బయటికి కనిపిస్తుంది. ఫస్ట్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, డ్రెస్ అప్రోప్రియేట్లీ. వేసుకునే డ్రెస్ ని చాలా నీట్ గా ప్రజెంట్ చేయగలిగి ఉండాలి. అండ్ బీ యువర్ సెల్ఫ్. మనం కాన్ఫిడెంట్ గా కనిపించాలి. మనం అక్కడ ఉన్న చోట మనం కంఫర్టబుల్, కంగారు పడుతూ చేతులు వణుకుతున్నాయంటే ద పర్సన్ will be nervous and he or she may not present anything, or తను మాట్లాడాలనుకున్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పలేకపోవచ్చు. అండ్ కీప్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఏం చెప్పాలనుకుంటున్నామో మనం అది ప్రజెంట్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ నానా ఇంకా ఇందులో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు ఫస్ట్ ఇంప్రెషన్ అన్నాము అంటే దేర్ ఆర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్. బికాస్ సైంటిస్ట్ సర్వే చేసి లేదా అనలిటికల్ లిసనింగ్ స్కిల్స్ లేదా లిసనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి ఉండి కొన్ని ఎనలైసిస్ చేశారు. ఇంట్రెస్ట్లు ఎలా ఉంటాయి, ఎందుకు ఫస్ట్ ఇంప్రెషన్ అంటే చూడంగానే ఫస్ట్ వేటికి ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఒక స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు 7 to 17 సెకండ్స్ అండి, 7 to 17 సెకండ్స్ మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. అలా అది ఎందుకు? అది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అయి ఉండొచ్చు, వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ ఉండొచ్చు, ఫిజికల్ స్ట్రక్చర్ అయి ఉండొచ్చు, అండ్ వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ బట్టి కూడా మీ యొక్క అటెన్షన్ గ్రాబ్ చేసుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ దొరికినప్పుడు మనకి ఇన్ని పాయింట్స్ ఉంటాయండి. ఆడియన్స్ యొక్క అటెన్షన్ ని మనం గ్రాప్ చేయాలంటే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. అందులో 7% మాత్రమే ఉంటుంది. ఏంటి? వాట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వే. మనం ఏం చెప్తున్నామో దానిని బట్టి 7% పీపుల్ కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ వేరాస్ మన ఫిజికల్ అపియరెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ అయినప్పుడు దానికి పీపుల్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది? 93% ఉంటుంది. ఇట్స్ కమ్స్ అండర్ నాన్ వర్బల్ ఇన్పుట్, అంటే బాడీ లాంగ్వేజ్ అనమాట. వర్బల్ ఇన్ ద సెన్స్ మన మాటల్ని బట్టి, మాట్లాడే దాన్ని బట్టి ఉంది. బట్ వేరస్ బాడీ లాంగ్వేజ్ అండ్ జెస్చర్స్ అంటే మన జెస్చర్స్ ని అవతల లేదా ఆ ఆడియన్స్ మనం వాళ్ళ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయడానికి బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ రోల్ ప్లే చేస్తుందండి. ఒకటి ఆడియో, వోకల్, మన స్పీకింగ్ స్కిల్స్ అట్రాక్ట్ అయితే మనం బాడీ స్ట్రక్చర్ అట్రాక్ట్ అవుతుంది, అండ్ మన అపియరెన్స్ ఉంటుంది, మీన్స్ ఇన్ ద సెన్స్ డ్రెస్సింగ్ అపియరెన్స్ ఉంటుంది, లిసనింగ్ స్కిల్స్. బట్ మనం ఇన్ని ప్రెజెంటేషన్స్ లో లిసనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడున్న డే టు డే లైఫ్ లో లిసనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ దీనికి టాప్ ప్రయారిటీ ఏం చెప్తున్నాము, ఏ టాపిక్ చెప్తున్నాము, దాంట్లో మనకి ఎంతవరకు ఈ కీ పాయింట్స్ మనకి రీచ్ అవుతున్నాయి, దీనిపైన మనకి ఎంత టైం మనం బట్ దానికి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. am I right? ఓన్లీ 50% అనేది మాత్రమే ఈ అనలిటికల్ లిసనింగ్ స్కిల్స్ అనే దాని మీద అనలైజ్ చేస్తే ఓన్లీ 50% మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యింది. బట్ వేరస్ డ్రెస్సింగ్ సెన్స్ కి, ఫిజికల్ అపియరెన్స్ కి, వాయిస్ మాడ్యులేషన్ కి, నాన్ వర్బల్ బాడీ లాంగ్వేజ్ కి 50+% గ్రేడ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వేరస్ నాన్ వర్బల్ లాంగ్వేజ్ కి అయితే 93% ఇవ్వడం. అంటే మనకి అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఓపెన్ ప్రెజెంటర్ లేదా ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్ దొరికినప్పుడు, అంటే బయట మాట్లాడాలి, స్టేజ్ మీద పర్ఫామ్ చేసేవాళ్ళు లేదా ఓపెన్ గా పబ్లిక్ తో మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం కాన్ఫిడెంట్ గా ఉన్నామా లేదో ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ మనం ఏమి చెప్పాలనుకుంటున్నాం అది కరెక్ట్ గా ప్రెజెంట్ చేయగలగాలి. ప్లస్ మనం ఉన్న చోట ఎలాంటి అనీజీనెస్ లేకుండా కంఫర్టబుల్ గా ఉండి తీరాలి. ఇవి ఒక పర్సన్ కి తన గురించి తాను ప్రెజెంట్ చేయగలగడానికి కావాల్సిన మెయిన్ క్వాలిటీస్ అండి. ఓకే, సో దీంతో పాటు ఇంకేం కావాలి? ఎందుకంటే ఇవన్నీ ఓకే, వీటితో పాటు ఫస్ట్ మనం ప్రెజెంట్ చేయాల్సిన టాపిక్ ని కూడా వాళ్ళు
పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉండాలి కదా. సో ఖచ్చితంగా మనం ఏం చెప్పాలనుకున్నామో అది పక్కాగా ప్రిపేర్ అయి ఉండాలి, కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయాలి. అది చెప్పడం కోసం ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే బికాస్ మీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు కోవిడ్ ప్రాబ్లం అయినప్పటికీ మనం ఆన్లైన్ క్లాసెస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రీవియస్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పారు, అది వన్ ఆఫ్ ద పబ్లిక్ లైక్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామే. ఏదో ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఒక స్టూడెంట్ కి అందరి ముందు చెప్పగలిగే అవకాశం రావడం, దానిని మనం యుటిలైజ్ చేసుకోగలగాలి. సో ప్రిపేర్ అయిన ఆ కొంచెం టాపిక్ ని మనం ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయగలిగితే యూఆర్ డన్ విత్ యువర్ థింగ్ వాట్ యు హ్యావ్. సో దానికి ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రాక్టీస్, అందుకే అంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తామో అంత పర్ఫెక్ట్ గా మనం దేనైనా ప్రజెంట్ చేయగలుగుతాం. సో వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన బాడీ లాంగ్వేజ్. చెప్పాను కదా 93% ఆఫ్ అవర్ బాడీ లాంగ్వేజ్ ప్లేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లే రోల్ ఆన్ దిస్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్ అండి. బాడీ లాంగ్వేజ్ ఇస్ ద మెయిన్ కీ. అంటే మాటలు లేకపోయినా బాడీ జెస్చర్స్, ఐ కాంటాక్ట్ బాడీ జెస్చర్ మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడేది తక్కువ అదైనా. ఎందుకు చెప్తున్నాను అంటే బికాస్ దేర్ ఆర్ సమ్ పీపుల్ దట్ హూ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ బట్ దే కెన్ నాట్ స్పీక్ అవుట్. వాళ్ళకి అర్థం అవుతుంది కానీ రివర్స్ లో ఇంగ్లీష్ లో చెప్పలేకపోవచ్చు. వాళ్ళకి అర్థమైన అందులో కొన్ని పదాలని మనం తెలుసుకోవాలి అంటే బాడీ లాంగ్వేజ్ బట్టి, ఆ జెస్చర్స్ బట్టి వాళ్ళు ఇది చెప్తున్నారు అనే మనం ఆ సైకలాజికల్ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అందుకని బాడీ లాంగ్వేజ్ ఇస్ ద కీ టు ఎవ్రీథింగ్. నెక్స్ట్ మనం ప్రజెంట్ చేయడానికి కాన్ఫిడెన్స్ అవసరం. అలాగే ఫస్ట్ థింగ్ ఈజ్ పాజిటివ్. అమ్మో నేను చెప్పలేనేమో అని భయపడకూడదు ఎప్పుడు కూడా. ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను ప్రజెంట్ చేయగలను అనే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి ఎవ్రీథింగ్. అండ్ మనం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా విత్ ఎ స్మైల్తో మనం ఏ యాక్టివిటీనన్నా ప్రజెంట్ చేయగలగాలి, ఏ స్పీచ్ నైనా చెప్పగలగాలి. దాట్ ఈస్ ద థింగ్ దట్ యూ కెన్ గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద పబ్లిక్. సో దట్ మీరు చెప్పేది వినడానికి వాళ్ళు సిద్ధపడుతున్నట్టు లెక్క. దేర్ ద స్మైల్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ మెయింటైన్ ఐ కాంటాక్ట్. మనం ఎవరితో మాట్లాడుతున్నాము అంటే అందరితో, పబ్లిక్ ప్రతి ఒక్క కీ పర్సన్తో మనం ఐ కాంటాక్ట్ చేయగలిగితేనే దెన్ హీ విల్ అండర్స్టాండ్స్ ఆర్ షీ విల్ అండర్స్టాండ్స్ దట్ ద స్పీకర్ ఈజ్ మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళతోనే మనం మాట్లాడుతున్నాం అనే ఫీలింగ్ వాళ్ళు కలుగుతుంది. కాబట్టి ఆటోమేటికలీ దే విల్ పే అటెన్షన్ టువర్డ్స్ us. These are the main key points of your public or professional introduction to the people and the speech or speak with whom you are going to speak or with whom you are speaking. మీరు ప్రిపేర్ అయ్యే 5 minutes అయినా 10 minutes స్పీచ్ అయినా 5 minutes ఇంట్రడక్షన్ అయినా మీరు ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఫాలో అయితే with all these body languages you can easily present your thing in a confident way. అది స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఏదైనా అకేషన్ అయినా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం ఉంటే ఎలాగైనా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. అది మీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరు తప్పు అనేది అయినప్పటికీ నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకునే ఛాన్స్ వస్తుంది. బట్ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. మీరు మాట్లాడితేనే, ఎక్కువగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తానంటే ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు ఆ పబ్లిక్ స్పీకింగ్ అనే భయం పోతుంది, ఇంగ్లీష్ అనే భయం పోతుందండి. రైట్, అండర్స్టాండ్? Anybody have any doubts regarding this? Okay, so దీనికి ప్రిపరేషన్ కావాలి. ప్రిపేర్ యువర్ రెస్పాన్సెస్, tell about your strengths, portray your weaknesses as strengths. అదే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ అంటే మన పబ్లిక్ ఇంట్రడక్షన్లో కూడా మనం మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చెప్పగలగాలి. అదే ప్రీవియస్గా చెప్పాను చూసారా. సపోజ్ ఇఫ్ యూ ఆర్ going to attend an interview as a software solutions person and you got an interview call and you are the candidate that you have attended to an interview. Your interviewer has asked you to portray your weaknesses as strength. మీ వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా ఎలా చెప్తారు అని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అతను లేదా మీకు జాబ్ ఇచ్చే పర్సన్ మిమ్మల్ని అడిగితే మీరు చాలా టెక్నిక్ గా మీరు చెప్పగలిగి ఉండాలి. ఆ వీక్నెస్ ని కూడా మీరు స్ట్రెంగ్త్ గా మార్చుకోగలను అని చెప్పగలిగి ఉండాలి. ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. సపోజ్ యూ హ్యావ్ అ వీక్నెస్ ఆఫ్ టెక్నికాలిటీ. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో కొన్ని టెక్నికల్ థింగ్స్ ఉంటాయి. ఆ టెక్నికల్ థింగ్స్ మీకు కొంచెం తెలుసు, ప్రైమరీ లెవెల్లో ఉన్నారు, లైక్
మిగిలిన అన్ని మీరు డెవలప్ చేసుకోవాలంటే మీ ఇంటర్వ్యూర్ అడిగారు, యూ జస్ట్ టెల్ అబౌట్ యువర్ వీక్నెసెస్ యాజ్ యువర్ స్ట్రెంగ్స్. దెన్ యూ కెన్ సే దట్, సార్, I am a fast learner, but I am bit weak, or I'm not good in technicality. But if after giving opportunity, or after appointing me into your institution or your company, I will develop my skills, and I'll take, or I'll learn quickly by learning with my peer group or my team members, or I'll learn from my team leader, and I'll take the help, and within couple of days or weeks I'm going to uh, develop my technical skills, and I'll be strengthened with that. ఈ వీక్నెస్ కూడా నేను స్ట్రెంగ్త్ గా మార్చేసుకోగలను అని కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. ఎందుకంటే మనలో ఉన్న వీక్నెస్ ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, అది ప్రాబ్లం అని. అప్పుడు ఇంటర్వ్యూవర్ మీరు ఆనెస్ట్గా ఉన్నారు, మీరు నమ్మకంగా ఉన్నారో లేదో అని చూస్తారు, మీ గురించి మీకు తెలుసో లేదో అని చెక్ చేస్తారు. సో దానిని మీరు ఎలా మార్చుకోగలరు అనేది, అంటే మీలో ఉన్న ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ మీరు చెప్పగలిగినప్పుడు మీ నుంచి ఆ కంపెనీకి ఎంత హార్ట్ఫుల్గా మీరు వాళ్ళకి వర్క్ చేస్తారనే విషయాన్ని ఈ పోర్ట్రేయింగ్ థింగ్, లైక్ ఈ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్స్ మీరు చెప్పే దాన్ని బట్టి వాళ్ళు గెయిన్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ అండి. ఇది కీ పాయింట్, మీ ఇంట్రొడక్షన్స్ లో ఉన్నటువంటి, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఉండేటటువంటి ఒక కీ పాయింట్ అమ్మ. నెక్స్ట్, అవుట్లైన్ యువర్ అచీవ్మెంట్స్ చెప్పాను కదా, దీనిని బట్టి, సో విత్ దిస్ ఐ విల్ ఇంప్రూవ్ మై స్కిల్స్ అండ్ ఐ విల్ వర్క్ ఫర్ ద ఎంటైర్ డెవలప్మెంట్ ఆర్ సక్సెస్ ఫర్ ద టీమ్ అండ్ వర్క్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఫర్ ద కంపెనీ అహెడ్ అని చెప్పదు. అంటే కంపెనీ బాగు కోసం ఎంత కష్టమైనా నేను చేస్తాను అని చెప్పడం. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ and portraying your strengths and weaknesses, and how you are going to introduce the persons of higher order ranking or lower order ranking, or introducing your friends to the higher officials or your teachers or somewhat. ఎవరిని అలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలనేది మనం ఈ రోజు నేర్చుకున్నాం. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ఫర్దర్. అంటే ఒక ప్రొఫెషనల్గా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునేటప్పుడు, లేదా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా పోర్ట్రేట్ చేసుకోవాలనేది కూడా ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ అండి. ఇఫ్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఆన్ దిస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ విత్ ఆల్ దీస్ ప్రొఫెషనల్ స్కిల్స్, and the same thing that your appearance also make a key note for the first impression, and also your confidence levels should be same. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ, డ్రెస్ అపీరెన్స్, ఫిజికల్ అపీరెన్స్ నుంచి మన వాయిస్ మాడ్యులేషన్ దగ్గర నుంచి అన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, when you are coming, like when you are going to complete your studies and you are about to get your jobs, ఇవన్నీ మీకు, ఈ స్కిల్స్ అన్నీ మీకు చాలా పర్ఫెక్ట్గా యూస్ అవుతాయి. బికాస్ దిస్ డే టు డే లైఫ్, దిస్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు యువర్ ఆల్. సో దీనిని మీరు కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ ఫర్దర్ ఫ్యూచర్కి చాలా యూజ్ అవుతుందండి. ఇస్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్స్ నాన్న? ఎవరికైనా టాపిక్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Right. So by this session, we are going to end it, and we have completed our, yes, Basha, please unmute yourself. If not, text me. Chat box లో టెక్స్ట్ చేయండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ మా. ఎస్ భాష. Very improve myself, madam. You on this want class. to okay.
So improving is a good word that I'm feeling very happy. But the thing is, if you are keep on practicing with this, then it will be very useful for you. Daily, daily, if you're practicing, it will be Yes, ma'am. very useful to you. Thanks for your response, Nana. Yes, ma'am. Still anything else? Okay, ma'am. Mallishwari. Mallishwari, are you asking me that where are you from? Mallishwari, I'm from East Godavari, Nana. Right. So by this session, we have completed our task. Ma. Tomorrow we are going to learn a new topic again. Sir, shall we end the session? Yes. Om Namah Shivaya. Would you like to say something? Please unmute yourself, Nana. Venkatesh, you would like to talk to me? Then please unmute yourself. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి నాతో. Themselves. What is it? సో యూ కాంట్ డూ దిస్. మీరు చేయగలరు. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. టుమారో వి విల్ హాస్ట్ ఫార్మేషన్ అడుగుతుంది. వి క్లిక్ అన్మ్యూట్. ద హాస్ట్ వాజ్ నాట్ అలౌవింగ్ ఎనీవన్ టు అన్మ్యూట్ దెమ్సెల్వ్స్ అని వస్తుంది. ఓకే సార్, జస్ట్ ఆన్ ఒక ఓం నమ శివాయకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నాను చూడండి. ఓకే రైట్, అయింది. అన్మ్యూట్ అయ్యి మళ్ళీ వెంటనే మ్యూట్ అయిపోయింది. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. రైట్ నాన్న. గుడ్ ఈవినింగ్ నాన్న. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. Ma'am, say I will just 1 minute. Just 1 minute. ఓకే. వెయిట్ వెంకటేష్, ఓం నమ శివాయ అయిన తర్వాత సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు. అంతవరకు ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి అమ్మ. Om Namah Shivaya, are you there? Okay, Venki, please unmute yourself. Yes. Yes, speak out, Venkatesh.
Yeah, good afternoon, madam. Good afternoon, ma'am. Are you from, madam? Sorry. I am from Karnool district Okay. and You're from Karnool district GVJS college from Anantapur. Okay. Yeah, Which now class are you? I am studying second year, madam, GVJS college. Subject? What is your subject? My subject is ANT group, occasional. Okay, you're an occasional student. Right. Yes, madam, I am occasional student. But the topic is to introduce ourselves, right, madam? Yes. But we introduce ourselves to higher position people, not like principals and teachers. Yeah, right, madam. Actually, if you might have joined yesterday itself, you could have get a clear idea. Actually, But yesterday we have discussed it with. It's okay, no problem. It's like that everybody knows, but again, I'll repeat the thing that you have to introduce, like you have to greet, and you have to Yes, madam. introduce your name and Okay. the class you are studying and which college you are studying, and the place you are, and the aim or the profession what you want to become. సో అంటే ఒక మామూలుగా అంటే మరీ డీప్ ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్, డ్రెస్, కలర్, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, మీ పేరెంట్స్ ఏం చేస్తారో ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. బట్ అందరికీ ఇలాగే మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఒక ఫార్మల్ ఇంట్రడక్షన్, ఒక హైయర్ ఆఫీషియల్ కి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్ కొత్తగా మీరు సపోజ్ మీరు ఇంటర్మీడియట్, జూనియర్, ఫస్ట్ ఇయర్ ఇంటర్ జాయిన్ అయినప్పుడు మీకు చాలా మంది కొత్త ఫ్రెండ్స్ ఉంటారు. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు మీ హాబీస్ చెప్పొచ్చు, మీకు నచ్చిన మూవీస్ చెప్పొచ్చు, మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ చెప్పొచ్చు, మీ కలర్ చెప్పొచ్చు. మీరు జాయిన్ అయిన కాలేజ్ లో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మీరు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పొచ్చు. సో ఫార్మల్ కి ఇన్ఫార్మల్ కి అది డిఫరెన్స్. ఫార్మల్ ఇన్ఫర్మేషన్ లిమిట్ గా చెప్తాము. ఇన్ఫార్మల్ థింగ్ అంటే ఫ్రెండ్స్ కాబట్టి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇది డిఫరెన్స్. సో ఇక్కడ నుంచి ఈ రోజు వచ్చిన జనరల్ ఇంట్రడక్షన్ పార్ట్ లో ఏంటంటే మనము ఫ్రెండ్స్ గ్రూప్ తో అంటే కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ అందరితో ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాం అంటే పీ గ్రూపులు, లేదా ఒక న్యూలీ పర్సన్ వచ్చినప్పుడు, లేదా ఒక హైయర్ అఫీషియల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా. దాంతో పాటు ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ దొరికినప్పుడు అంటే పబ్లిక్ గా ఒక స్టేజ్ మీద ఏదైనా ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు మనల్ని ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి అవకాశం దొరికినప్పుడు మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకొని అప్పుడు టాపిక్ లోకి వెళ్తాం. ఇప్పుడు ఏదైనా ఒక స్పీచ్ ఇమ్మన్నారు అనుకోండి, లేదన్నా సపోజ్ ఇండిపెండెన్స్ డేనో, రిపబ్లిక్ డేనో, లేదా లైక్ చిల్డ్రన్స్ డే వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక స్పీచ్ ఇవ్వమన్నారు అనుకోండి. స్పీచ్ ఇవ్వమన్నప్పుడు జస్ట్ వెళ్ళి నాది స్పీచ్ నేను టాపిక్ చెప్పేస్తాను అంటామా, లేదా మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటామా? ఫస్ట్ వెరీ గుడ్. సో ఫస్ట్ మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుని అప్పుడు స్పీచ్ చెప్తాం. సో ఇది ఎలా చెప్పాలి అనేది నిన్న ఈ రోజు టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫర్దర్ క్లాసెస్ కూడా ఇంకా డిఫరెంట్ టాపిక్స్ తో మనం వస్తాము, దాన్ని మీరు నేర్చుకుంటున్నారు. ఓకేనా? వెరీ గుడ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? No, madam. Thank you. Thank you for responding. And now let's come to please mute yourself, Nana. Venkatesh, mute cheskondi. Okay, madam. Right. Now Om Namah Shivaya, please unmute yourself, Nana. Switch on your video. Ma'am, good evening. Good evening. Nana, switch on your video. Yes, ma'am. Ma'am, then just questions. Yes, please. You're going to say something. Yeah, I have asked about the thing that manamki ante further inka emai undachchu ani annanu kada, danni meer ena questionnaire chesara em undachchu oka interview lo. Yes, my interview gurinchi just prepare ayinadi. Avuna? Okay. Yes, Varsha, daily manki 2 to 4 untundama session, except Sundays అండి. ఏమైనా హాలిడేస్ ఉంటే తెలియదు కానీ
ఎక్సెప్ట్ సండేస్, రెస్ట్ ఆఫ్ ఆల్ డేస్ మార్నింగ్ 10 to 12 ఒక సెషన్ ఉంటుంది సాఫ్ట్ స్కిల్స్ పైన, 2 to 4 వచ్చి ఇంగ్లీష్ క్లాస్ ఉంటుందండి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద. యాక్చువల్లీ నిన్న టాపిక్ మీద అంటే మీరు కొంచెం లేట్గా జాయిన్ అయ్యారండి ఓం నమ శివాయ. సో దానివల్ల ఏమైందంటే మన ప్రీవియస్ క్లాస్కి రిలేటెడ్గా మనం ఏదైతే ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేద్దాం అనుకున్నామో వాటి గురించి కూడా డిస్కస్ చేసాము. సో మీరు ఏమనుకున్నారో అది మీరు చెప్పండి. నన్ను ఇప్పుడు నోట్ చేసి పెట్టుకున్నారా? ఎస్ మేడం వచ్చేసింది. ఓకే, రైట్. ఇంటర్వ్యూ హలో, హలో, ఓం నమ శివాయ. మేడం ఎస్ నాన్న చెప్పండి. బుక్ లేదు మేడం, బుక్ వేరే మా ఫ్రెండ్ ఓకే, నో ఇష్యూ. రేపు మార్నింగ్, రేపు ఆఫ్టర్నూన్ సెషన్ రేపు చెప్తాను మేడం. ఓకే, ఓకే మేడం, డెఫినెట్లీ చెప్తాను మేడం. షూర్, ఐ విల్ గివ్ యూ టైమ్ ఇన్ ఆఫ్టర్నూన్ సెషన్. ఓకే మేడం, సారీ మ్యామ్, That's okay, you Nana. waste the It's time. okay. It's okay, no problem. Right. Excuse Thank me, you for sir. responding. It's okay. Sometimes it happens. So, okay. Right. Very Okay, good. ma'am. Good evening. Bye. Take care. Okay, ma'am. Signing off, Nana. Bye, Nana. You can leave. Okay, ma'am.